హలో అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ రోజు అయితే సండే రోజు సింపుల్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నా. సో సండే రోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ కోసం మేమేం రెసిపీస్ చేసామో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. సో ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. సో టీ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకుని తిన్నాం అనమాట. అది కూడా స్పెషల్. సో మా రిషి ఇంకా దీపక్ గారు కలిసి చేశారు. చాలా చాలా ఎమ్మీగా ఉంది. సో ఏం బ్రేక్ఫాస్ట్ చేశారో చూస్తూ ఉండండి. సో ఇక్కడ ఏంటంటే స్పెషల్గా అంటే వాళ్ళ అంటే ఎక్కడో స్టైల్ అనమాట అది. సో ఇలా తింటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఒక స్పెషల్ రెసిపీని క్రియేట్ చేసి సర్వ్ చేశారు. సో ఎలా చేశారో చూసేయండి. సో ఇక్కడైతే ఎగ్ ఫస్ట్ ఫ్రై చేస్తున్నారు. ఎగ్ని చిన్న చిన్న పీసెస్ కింద అయ్యేటట్టు చక్కగా ఎగ్ని బీట్ చేసుకుని దాంట్లో సాల్ట్ కొంచెం కారం అన్ని యాడ్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ కింద ఫస్ట్ ఫ్రై చేసి పక్కన పెట్టేస్తున్నారు అనమాట. సో ఏంటో టాలెంటెడ్ పర్సన్ లాగా చేస్తున్నారు. ఎలా ఉంటుందో బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత నేను చెప్తాను. సో చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది. అంటే మనం చేస్తే ఎప్పుడు తినేవాళ్ళు వాళ్ళు చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పి ఒకసారి నేను కూడా ఛాన్స్ ఇచ్చాను అనమాట. సో ఒక చిన్న రెసిపీ చేయడానికి కిచెన్ అంతా గందరగోళం తెలుస్తుంది లాస్ట్లో. సో ఏంటంటే అన్ని తర్వాత అన్ని క్లీన్ చేయాల్సింది నేనే. సో వాళ్ళు ఏంటంటే ఒక్క ప్లేస్లో 2-3 ఐటమ్స్ అయితే యూజ్ చేసేస్తారు. గిన్నెలు, స్పూన్స్, అలాగే స్టవ్ అంతా కూడా వాళ్ళ ఇష్టం అనమాట. బట్ ఏదో ఒక్కరోజు అయితే ఛాన్స్ ఇచ్చాను, ఎలా చేస్తారో చూద్దామని చెప్పి. తర్వాత ఇక్కడ ఎగ్ని ఫ్రై చేసి తీసేసారు ఒక బౌల్లో. సో నెక్స్ట్ ఆనియన్స్ అనేది యాడ్ చేస్తున్నారు. సో ఇదొక స్పెషల్, అంటే ఒక స్పెషల్ ఏంటి అని చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో చూపిస్తాను. సో తర్వాత వాటర్ అనేది యాడ్ చేసి ఒక డిఫరెంట్ రెసిపీ చేస్తున్నట్టు క్రియేట్ చేశారనమాట. బట్ చూస్తే లాస్ట్ వరకు సో ఇదేంటి అన్నట్టు ఉంటుందన్నమాట. సో చెప్పాను కదా, మ్యాగీ రెసిపీ చేయడానికి ఇంత బిల్డప్ అనమాట. సో ఎగ్ మ్యాగీ. సో ఇది కూడా ఒక స్పెషల్గా సర్వ్ చేస్తాను అని అంటే నేను ఎగ్జైట్గా వెయిట్ చేస్తున్నాను ఎట్లా చేస్తారో ఏంటో అనేది. సో ఇక్కడైతే ఇంకా మసాలా, మ్యాగీ అన్నీ యాడ్ చేసి మ్యాగీని కుక్ చేసేస్తున్నారు. సో ఏదో స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అనుకుని వెయిట్ చేస్తే ఇది స్పెషల్ అనమాట. సో డిఫరెంట్గా చేస్తాను, ఇంకా డిఫరెంట్గా సర్వ్ చేస్తాను అనేటప్పటికి ఇంకొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. సో అందుకని ఇంకా నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను. చెప్పాను కదా, స్టవ్ అంతా క్లీన్ చేయాలి, అలాగే దానికి సర్వ్ చేసే గిన్నెలు ఇవన్నీ కూడా ఒక చిన్న మ్యాగీ చేయడానికి ఒక షింకులో గిన్నెలు తయారైనవి అనమాట. సో ఏం చేస్తాం, తప్పదు కదా. సో ఇక్కడైతే మ్యాగీని రెడీ చేయడానికి మసాలా అన్ని కట్ చేసి వేస్తున్నారు. సో మ్యాగీ అయిన తర్వాత చెప్తాను, చూపిస్తాను. సో ఇక్కడైతే మ్యాగీ అయితే కుక్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ముందు ఫ్రై చేసుకున్న ఎగ్ ఉంటుంది కదా, సో ఇది కూడా యాడ్ చేశారు. సో ఇదే అనుకున్నాను సింపుల్ రెసిపీ, ఎంత బిల్డప్ ఏంటి అన్నట్టు అనుకున్నాను. బట్ ఇంకా ఉంది ప్రాసెస్ అనేది. అప్పటికే ఇంకా వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఇంకేం చేస్తారు అన్నట్టు.
సో మరిషి కూడా చాలా అంటే టెంప్ట్ చేస్తున్నాడు, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి. సో ఇంకా మనకి క్రేవింగ్స్ ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. సో చూస్తే కొంచెం స్పెషల్ చేసి సర్వ్ చేస్తాం ఆగు అని చెప్పి నన్ను ఆపుతున్నారనమాట. సో చూడండి వీళ్ళ బిల్డప్. సో చేసేదేమో చాలా చిన్న రెసిపీ, బట్ వీళ్ళకి ఏంటంటే ఏదో పెద్ద కుక్స్ ఉంటారు కదా, ఆ విధంగా బిల్డప్ ఇస్తున్నారు. సో చూద్దాం. ఇది ఇవ్వండి మ్యాగీ. సో ఈ మ్యాగీ చేయడానికి ఇద్దరు కుక్స్ అన్నమాట. సో వీళ్ళు మళ్ళీ ఒక స్పెషల్ ఏదో చేస్తున్నట్టు బిల్డప్ ఒకటి. సో మ్యాగీ అయితే అయిపోయింది, దీన్ని ఇప్పుడు సర్వ్ చేస్తారు. సో ఈ సర్వ్ చేసేది కూడా ఎలా చేస్తారో చూపిస్తాను. చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది. అంటే ఏంటి కొత్త స్పెషల్ అనుకున్నాను కానీ బట్ టేస్ట్ అయితే చాలా బాగానే ఉండింది. అంటే మామూలుగా తినే కంటే కూడా ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంది, అలాగే టేస్ట్ కూడా బాగుందన్నమాట. సో ఇక్కడ స్టోరీ ఏంటంటే సర్వ్ చేస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం గిన్నెల్లో పెట్టేశారు. దీని తర్వాత వీటిపైన ఏదో స్పెషల్ అనుకుంటే ఏం లేదు, ఒక స్పెషల్ రెసిపీ అనేది యాడ్ చేశారు. అదేంటో ఇప్పుడు చూపిస్తా. సో ఇక్కడైతే మళ్ళీ ఎగ్ని బీట్ చేసి ఒక చిన్న ఆమ్లెట్ కింద వేశారనమాట. సో ఆమ్లెట్ కూడా చాలా బాగుంది కదా, చాలా పఫీగా వచ్చింది. ఇప్పుడు ఈ ఆమ్లెట్ తీసుకొని డైరెక్ట్గా సర్వ్ చేసిన మ్యాగీ పైన డెకరేట్ చేశారనమాట. సో ఇది ఈ విధంగా డెకరేట్ చేసేసి సర్వ్ చేశారు. ఇదే స్పెషల్ మ్యాగీ అన్నమాట, ఎగ్ స్పెషల్ మ్యాగీ. సో వినడానికి చాలా బాగుంది కదా, అలాగే చూస్తూ తిన్నాను కూడా, ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. బట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మళ్ళీ వాడు తింటూ కూడా ఇలా తినాలి అలా తినాలి అని చెప్తా ఉన్నాడు. చాలా బాగా అనిపించింది అనమాట. సో సండే రోజు అంటే కొంచెం ఇంట్లో వాళ్ళకి రెస్ట్ ఇద్దాము అనుకున్నారో ఏమో తెలియదు కానీ చాలా రెస్ట్ ఇచ్చారనమాట. సో డబల్ వర్క్స్, ఈ ఒక్క చిన్న రెసిపీ చేయడానికి ఫుల్ గిన్నెలు, అంత టైము ఎంతో. ఈ 2 minutesలో అయిపోయే మ్యాగీని ఒక 20 minutes అన్నా చేశారనమాట. సో ఏం చేస్తాం. సో ఇదే అనమాట. మళ్ళీ దీన్ని ఎలా తినాలి, ఎలా ఉంటుంది అని కూడా మా రిషి మొత్తం క్లియర్గా చెప్తా ఉన్నాడు. సో చాలా ఫన్నీగా అనిపించింది. బ్రేక్ఫాస్ట్ అంతా కూడా సూపర్గా అయిపోయింది అనమాట. సో ఇక్కడ నన్ను కూడా ఈ విధంగా తిను అంటే ఇంకా నేను కూడా తింటున్నాను. తిన్నాక టేస్ట్ చేసి చెప్తాను. సో ఎలా ఉంది ఏంటి అనేది మళ్ళీ వాళ్ళు నన్ను అడగడం, సో నేను మళ్ళీ వాళ్ళకి చెప్పడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే మరి రిషి కొంచెం ఎగ్జైట్మెంట్ అవుతున్నాడు అనమాట. సో వాడు చేశాడు, వాళ్ళ కొత్త క్రియేషన్ అనమాట ఇది. సో అలాంటప్పుడు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి కదా. సో అలా అని సో సూపర్గా ఉంది అని చెప్పేశాను. బట్ నిజంగానే చాలా బాగుంది. టేస్ట్ అయితే ఓకే. అంటే ఎగ్ మ్యాగీ అనేది ఎప్పుడు బాగానే ఉంటుంది, బట్ వీళ్ళు ఏంటంటే డిఫరెంట్గా ఒక దానిపైన మళ్ళీ ఒక ఆమ్లెట్ వేసి అలా సర్వ్ చేయడం అనేది కొంచెం బాగా అనిపించింది అనమాట. సో వెయిట్ చేసినందుకు ఫలితం కూడా చాలా బాగానే ఉంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నేను కూడా ట్రై చేశాను, నాకు నచ్చింది. సో ఇక్కడ మరీషి చెప్తున్నాడు ఎలా తినాలి, ఎట్లా తింటే బాగుంటుంది అని చెప్పి. సో ఇది ఎక్కడో చూసి ఉంటారు వీళ్ళు, యూట్యూబ్లోనే ఎందులోనో చూసి మళ్ళీ ఇలా ట్రై చేసి నాకు ఇచ్చాడనమాట. సో అది వాడు ట్రై చేసి చెప్దాం అనుకుంటున్నాడు, బట్ వాడికి రావట్లేదు. సో చూడండి ఆమ్లెట్ మొత్తం వచ్చేస్తుంది. బయట ఎలా అయితే మ్యాగీ చేసేసి ఇచ్చేసారు. బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఒక సండేలో మంచి బ్రేక్ఫాస్ట్ అయితే వీళ్ళిద్దరు కలిసి నాకు రెడీ చేసి ఇచ్చేసారు. సో టేస్ట్ అయితే సూపర్గా ఉంది. వీడికి కూడా నచ్చింది. ఇలాంటివి అయితే ఇష్టంగానే తింటారు పిల్లలు, ఇంకా ఎవరన్నా కూడా. సో నాకు కూడా నచ్చింది అనమాట. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంకా లంచ్కి అయితే రెడీ చేసేస్తున్నాను. నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. సో మేము ఎప్పుడు కూడా ఈ చికెన్ కర్రీస్ ఇలా వండుకోము. సో మాకు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. సో కర్రీ రైస్ ఇలా వండుకునే కంటే సండే రోజు అయితే మేము ఇలానే చేస్తాము, ఎందుకంటే బాగుంటుంది తినడానికి కూడా. ఉత్తి టైంలో అయితే కర్రీస్ అలా
ప్లాన్ చేస్తాను, కానీ సండే రోజు అయితే ఇలా అయితే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా. సో అందుకని చికెన్ బిర్యానీ అనేది చేస్తున్నాను. దీంట్లో అన్ని మసాలాలు అన్నీ యాడ్ చేసేసిన తర్వాత చక్కగా ఒక 2 hours అట్లా నానబెట్టేసుకుని నేను ప్రిపేర్ చేస్తాను అనమాట. అంటే ఎక్కువసేపు నేను నానబెడతాను, 2 hours కన్నా ఎక్కువ కూడా నానబెట్టుకోవచ్చు, అలాగే ఒక 2 hours కన్నా తక్కువ కూడా చేసుకోవచ్చు అనమాట. బాగుంటుంది టేస్ట్ అయితే. అలాగే ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టాను అల్లం వెల్లుల్లి పేస్ట్, సో అది కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం బిర్యానీకి అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను అన్ని గరం మసాలాలు, కారం, ఉప్పు, పెరుగు ఇవన్నీ కూడా యాడ్ చేసేస్తున్నా. అలాగే ఇక్కడ బిర్యానీ రైస్ కూడా నేను నానబెట్టేసుకుంటున్నాను. సో దీన్ని ఇది నానబెట్టుకున్న 15 minutes ముందు, కుక్ చేసుకునే 15 minutes ముందు అయితే దీన్ని నానబెట్టుకుని పక్కన పెట్టుకుంటున్నా. అలాగే దీంట్లోపల అన్ని మసాలాలు కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇలాచీ, లవంగాలు, బిర్యానీలో ఏమేమి వేస్తారు, షాజీరా, ఇవన్నీ కూడా నేను యాడ్ చేసేసి పక్కన పెట్టేస్తాను అనమాట. సో ఇది కొంచెం ఒక 15 minutes నానుతూ ఉంటుంది. ఆ టైంలో చికెన్ని నేను కుక్ చేస్తాను. సో ఇక్కడంతా బాగా మసాలాలు అన్నీ యాడ్ చేసిన తర్వాత దీన్ని మంచిగా కుక్ చేసేస్తాను ఒక 15 minutes అట్లా నానబెట్టేసుకుని. నెక్స్ట్ మనం ఉడకబెట్టుకోవడానికి చికెన్ కూడా రెడీగా ఉంది కదా. సో చికెన్ని కూడా కొంచెం సిమ్లో పెట్టి కుక్ చేసేస్తాను అనమాట. సో చాలా బాగా వస్తుంది ఇట్లా బిర్యానీ చేసుకుంటే. సూపర్ టేస్ట్ అనేది వస్తుంది అనమాట. నాకు చాలా చాలా ఇష్టం. సో ఇక్కడైతే చికెన్ని మంచిగా ఉడుకుతుంది. సో ఇక్కడ చూసారా, ఈ విధంగా చికెన్ అయితే బాగా ఉడకాలి. నెక్స్ట్ ఆయిల్ అనేది పైకి వచ్చేసేయాలన్నమాట. సో అప్పుడు ఒక 70% కుక్ చేసుకున్న రైస్ని అయితే నేను ఈ చికెన్ పైన వేసేస్తున్నాను. సో ఇక్కడ చూసారా, ఈ విధంగా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో నాకైతే చికెన్ బిర్యానీ అయితే చాలా చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో నాకు కూడా కామెంట్ చేయండి. సో మీలో ఎంతమంది సండే రోజు ఎక్కువగా చికెన్ ప్రిపేర్ చేసినప్పుడు ఇలా బిర్యానీస్ చేస్తూ ఉంటారు. సో నేనైతే ఈ విధంగా మొత్తం యాడ్ చేసేసుకొని దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. సో చూసారు కదా, చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సేమ్ మనం బయట కొన్నట్టే అనిపిస్తుంది అనమాట. సూపర్గా ఉంటుంది. సో నాకైతే చాలా చాలా ఇష్టము. సో ఇక్కడైతే బిర్యానీ మొత్తం రెడీ చేయడానికి అన్నీ యాడ్ చేసేస్తున్నాను. తర్వాత గీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా ఇవన్నీ యాడ్ చేసుకుని మళ్ళీ ఒక మూత పెట్టేసుకుని దీనిపైన ఏదైనా బరువులాగా పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఎప్పుడు వీలున్నప్పుడల్లా నేను ఇలా చేసేస్తాను అనమాట. సింపుల్గా అయిపోతుంది. అంటే కర్రీస్ అయితే మళ్ళీ చాలా ప్రాసెస్ ఉంటుంది కదా, అవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ బిర్యానీ అనుకోండి, చక్కగా ఏదైనా సలాడ్ చేసుకుని కూల్ డ్రింక్తో చక్కగా సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది కదా. సో ఇక్కడైతే నేను మూత పెట్టేసి దీనిపైన ఒక బరువు కింద పెట్టేసి ఒక 5 minutes కన్నా తక్కువలోనే కుక్ చేసుకుంటాను. ఒక 5 minutes అట్లా సిమ్లో పెట్టేసుకుని
కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో సూపర్గా రెడీ అయిపోతుంది. అలాగే నేను ఇక్కడ సలాడ్ చేయడానికి ఆనియన్స్ అవి కూడా కట్ చేసుకుంటున్నాను. సో నేను కట్ చేస్తుంటే మా రిషి వచ్చి నేను కట్ చేస్తాను అనుకుని చెప్పి ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట. సో ఇక్కడైతే కుకుంబర్, ఆనియన్స్ ఇవన్నీ వాడే చేస్తున్నాడు. సో అన్నీ చేసిన తర్వాత లాస్ట్లో బిల్డప్ అనమాట, ఇవాళ లంచ్ కూడా నేనే ప్రిపేర్ చేశాను అన్నట్టు చెప్తున్నాడు. సో వినాలి కదా. తర్వాత ఇవన్నీ ఉన్న సైడ్ ఇవన్నీ కూడా నేను తీసేస్తున్నాను అనమాట. సో మనం కిచెన్ దగ్గర ప్లాట్ఫామ్ అన్నా కూడా నీట్గా పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది. సో ఇక్కడైతే సలాడ్ చేయడానికి ఆనియన్స్, కుకుంబర్ ఇవన్నీ కూడా నేను కట్ చేసుకొని సలాడ్ చేసేస్తున్నాను. సో ఈ విధంగా చేసుకున్నారనుకోండి టేస్ట్ ఒక డిఫరెంట్గా ఉంటుంది. అలాగే బిర్యానీ లోపలికైతే చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే బిర్యానీ రెడీ అయిపోయింది. సూపర్ సూపర్ ఎమ్మీ బిర్యానీ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. చక్కగా సర్వ్ చేసుకొని తినేయడమే అనమాట. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో. మీకు నచ్చితే కనుక లైక్ చేసేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.